వెల్కమ్ టు TV20 న్యూస్. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విదేశీ వైద్య విద్యార్థుల ఆందోళన. తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగుల కలకలం. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో ముఖ్య జలాశయాలు పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్నాయి. పట్టిసీమ, తాడిపూటి ఎత్తిపోతల నుండి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు విడుదల చేశారు. నాడు పట్టిసీమని వట్టిసీమ అని కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేశారు. వరుసగా 11 ఏళ్లు పట్టిసీమ ద్వారా 428 TMCల నీరు విడుదలైంది. ఇది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ. కృష్ణా డెల్టా రాయలసీమకు వరప్రదాయిని పట్టిసీమ. महालक्ष्मी देवताभ्यादिवस्त्रादोदन यदिशाभिजनो शतिका पूजमाना अभिचंद्रावर्तवेनो हरिण्याभ्यस्वान् रथेनो देवकम ఇలా పట్టుకుంటేనే వరుసగా పడుతుంది. కొద్దిగా వదిలితే అందులో తిరుమల ఘాట్ రోడ్ లో ఏనుగులు కలకలం. నిన్న రాత్రి తిరుమల ఘాట్ రోడ్ లో 7వ మైలు వద్ద ఏనుగులు కనిపించడంతో భక్తుల ఆందోళన. సమాచారం అందుకున్న విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు సైరన్లు మోగించి ఏనుగులను అడవిలోకి తరిమిన అధికారులు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ. ఎన్టీఆర్ జిల్లా హెల్త్ యూనివర్సిటీ వద్ద విదేశీ వైద్య విద్యార్థుల ఆందోళన. యూనివర్సిటీ గేట్ ముందు మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కారును అడ్డుకున్న వైద్య విద్యార్థులు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు. మాట్లాడమని చెప్పండి సార్. సార్ ఏం సార్ వచ్చి మాట్లాడమని చెప్పండి.
సత్యవేడు పట్టణంలోని ఓ మెడికల్ షాప్ లో కాలం చెల్లిన మాత్రలను విక్రయించడం కలకలం రేపింది. మహిళా బాధిత వివరాల మేరకు స్థానిక పంచాయతీ రోడ్డు వీధిలో నివాసం ఉంటున్న శోభారాణి అనే మహిళ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ స్థానిక పల్లపు వీధిలో ఉన్న ఎస్ఎస్ నేచురల్ క్లినిక్ లో ఆశ్రయించింది. అక్కడ ఆమెను పరీక్షించిన క్లినిక్ నిర్వాహకుడు ఆర్ఎంపీ డాక్టర్ సోమశేఖర్ కొన్ని మందులను రాసిచ్చాడు. శోభారాణి ఆ మందులను 2,000 రూపాయలు వెచ్చించి సదర్ ఆర్ఎంపీ డాక్టర్ కు చెందిన మెడికల్ షాప్ లో కొనుగోలు చేసింది. అయితే తాను కొనుగోలు చేసిన పలు మాత్రలపై ఎక్స్పైరీ డేట్ ఈ ఏడాది ఏప్రిల్ అని ఉండటాన్ని గుర్తించి డాక్టర్ను నిలదీసింది. దీంతో డాక్టర్ పొంతనలేని సమాధానం చెప్పడంతో శోభారాణి మీడియాను ఆశ్రయించి వివరాలను వెల్లడించింది. కాలం చెల్లిన మందుల విక్రయంపై జిల్లా ఔషధ నియంత్రణ మండలి అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఇంకా అధికారులు ఎలాంటి చర్య తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి. నాకు ఉపవాసంగా ఆయాసంగా ఉంది, దగ్గు వేరుగా ఉంది. ఈరోజు సత్యవేట్లో పల్లపు వీధిలో ఉండే ఎస్ఎస్ నేచురల్ క్యూర్ క్లినిక్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఆయన అందరూ చాలా మంది చెప్పారు బాగా చేస్తున్నారు అనేసి వెళ్ళాము. చెక్ చేయలేదు, ఏం చేయలేదు. మాత్రలు మెడిసిన్ ఇచ్చారు, 1 మంత్కి క్యూర్ అయిపోతుంది, వేస్తే ఇంకెప్పుడు లైఫ్లో రాదనేసి ఆయన వెళ్ళి మెడికల్ షాప్లో ఎవరు కూడా ఇలా డాక్టరే వచ్చి మాకు మెడిసిన్ అంతా ఇచ్చి నైట్కి ఏ టైంలో వేసుకోవాలని చెప్పారు. సరే అనేసి నైట్ వేసుకుందాం అనేసి ఆన్లైన్లో దీని సైడ్ ఎఫెక్ట్ ఏముందనేసి చెక్ చేసి చూస్తున్నప్పుడు ఎక్స్పైరీ డేటు అయిపోయి ఉండదు. ఈ ఎక్స్పైరీ డేట్ చూసిన తర్వాత నాకు షాక్ అయిపోయింది. మాతలు ఇచ్చేటప్పుడు షివరింగ్ వస్తుందన్నారు. నాకు ఆల్రెడీ 1 మంత్ ప్రాబ్లం ఉంది. నేను ఎక్స్పైరీ డేటు సైడ్ ఎఫెక్ట్ చూద్దామని ఆన్లైన్లో చెక్ చేశాను. ఒకవేళ చదువుకొని రాని వాళ్ళు చూసుంటే, లేకపోతే నైట్ టైంలో ఇంకెవరైనా వేసుకొని ఉంటే నమ్మి చాలా మంది పోతున్నారు. దీని గురించి తగు జాగ్రత్త చూసుకోవాలి. ఒకరు వేసుకుని నా ప్రాణానికి ఏదైనా అపాయింట్మెంట్ ఏదైనా ఆల్రెడీ నేను వీసింగ్తో 1 మంత్గా నేను వచ్చి అవస్థ పడుతున్నాను. క్యూర్ అయిపోతుంది అనేసి ఇతని దగ్గరికి వెళ్ళాను. తగు జాగ్రత్త దీని మీద చట్టపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రాయచోటి ఉగ్ర కేసు సంచలన విషయాలు. అన్నమయ్య రాయచోటిలో నిందితులిద్దరూ ఆల్ ఉమ్మా టెర్రరిస్టులు అని పోలీసులు వెల్లడించారు. వారి ఇంట్లో 50 ఐఈడీల తయారీకి ఉపయోగించే సామాగ్రి, తుపాకులు, సూట్ కేస్, బకెట్ బాంబులు, మారణాయుధాలు, కోడింగ్ బుక్స్, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు, నగరాల మ్యాపింగ్ సీజ్ చేశామన్నారు. ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశామని తెలిపారు. వారు గత 20 ఏళ్లుగా అమానుల్లా మాన్సూర్ పేర్లతో రాయచోటిలో నివసిస్తున్నారని వివరించారు. ఈ మన్సూర్ అన్నతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్. వీళ్ళు మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది. తెలుసా తెలీదా, మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా, మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము తేల్చాల్సిన ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైండ్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం. ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక సూట్ కేసులో ఉన్నట్టు గమనించాం. అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అయ్యి పెడితే దాంట్లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వంగవీటి రంగా జయంతిని ఘనంగా నిర్వహించారు. మెయిన్ రోడ్ లో జరిగిన వేడుకలకు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొత్తపల్లి మాట్లాడుతూ మంచి పనులు చేసేవారిని ప్రజలు ఇప్పుడు మర్చిపోరని, దానికి నిదర్శనం వంగవీటి మోహన్ అని అన్నారు. ఆయన ఆదరించే వారంతా రంగా ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. ఈరోజు కోటిపల్లి వెంకటేశ్వర గారు పెట్టినటువంటి దగ్గర బండారు మాధవ నాయుడు గారికి స్వాగతం పలుకుతూ మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు గారు ఇచ్చేసి మరి రంగా గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అనంతరం వారి అమూల్యమైన సందేశాన్ని మనకిస్తారు. రంగా గారి అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అవ్వడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున మన నరసాపురం సార్ ఒకసారి పైకి
జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ జోహార్. కోటిపల్లి వెంకటేశ్వరారికి మాజీ మంత్రి వాళ్ళు కొత్తపల్లి సుబ్బారావు గారు కేక్ తినిపిస్తున్నారు. అలాగే జక్కం బాబ్జీ గారు అందరికీ కూడా ఈ కేక్ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 78వ జయంతి పురస్కరించుకొని మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజున మన నర్సాపురం నడిబొడ్డులో మన కోటిపల్లి వారి సెంటర్లో మరి మనం రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసుకొని కోటిపల్లి వారి యొక్క ఆధ్వర్యంలో మరి కేక్ కట్ చేసుకుని ఈ వేడుకలు చేసుకోవడం చాలా చక్కటి శుభ పరిణామాన్ని సందర్భంగా నేను అందరికీ కూడా తెలియపరుస్తున్నా. రంగా గారు ఆయన జీవితం అంతా కూడా సమాజానికి అంకితం చేశారని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఆయన జైల్లో ఉండి ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవ్వటం జరిగింది. తర్వాత శాసనసభ్యుగా కూడా చాలా అతి తక్కువ సమయం మరి శాసనసభ్యుడిగా ఆయన పదవి చేయడం జరిగింది. మరి రంగా గారు చనిపోయి అప్పుడే 30 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా మరి ఈనాటికి కూడా రంగా గారిని ఎవరు కూడా మర్చిపోవట్లేదంటే ఆయన చిన్న జీవితంలో ఆయన చేసినటువంటి ప్రజా ఉద్యమాలు, ప్రజా కార్యక్రమాలు, ఈ సమాజంలోని బడుగు బలహీన ప్రజలకి ఆయన చేసినటువంటి సహాయ సహకారాలే ఇందుకు నిదర్శనం సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఎంతోమంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు చేసినటువంటి వ్యక్తుల్ని చనిపోతే ఆ మనసు అవుతూనే మర్చిపోతున్నారు. కానీ రంగా గారిని ఇంకా కూడా ఎవరు మర్చిపోవట్లేదంటే రంగా గారి యొక్క పవర్ ఏంటో పట్టేంటో మనం అందరూ కూడా ఆలోచన చేయాలని సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుతున్నాం. మనం అందరం కూడా రంగా గారి విగ్రహాలు దండలేయటమే కాకుండా, కేకులు కట్ చేసుకోవడమే కాకుండా, రంగా గారి యొక్క మంచి ఆశయాలని మనవంతు కృషి చేసి మనం కూడా ఆ బాటలు నడిచి సమాజంలో ఉన్నటువంటి ఎవరికైతే అన్యాయం జరుగుతాయో, ఎవరికైతే న్యాయం అవసరం ఉంటుందో వాళ్ళకి సహకారం చేసే విధంగా మనవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ మరి ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 78వ జయంతి పురస్కరించుకుని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియపరుస్తూ రంగా గారి స్ఫూర్తితో మనమందరం కూడా సేవా కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు సాగాలని మీ అందరినీ కూడా కోరుతూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వేళ రంగా గారి జయంతి సందర్భంగా దాదాపు 78 సంవత్సరాలు జయంతి సందర్భంగా ఎంతో ఘనంగా ఇక కోటిపల్లి వారి సెంటర్లో, అంతేకాకుండా యావత్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఘనంగా జరుగుతున్నటువంటి రోజుల్లో చాలా చక్కగా ఎప్పటి నుంచి ఆది నుంచి కూడా ఈ యొక్క కోటిపల్లి వారి సెంటర్లో చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆ మహనీయుడు మన రంగా గారు ఆయన పరమపదించి ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాలు అయింది. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే, ఒక్కసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. అది కూడా పూర్తి టర్మ్ కూడా చేయలేదు. అయినప్పటికీ ఇప్పుడు చనిపోయి 37 సంవత్సరాలు అయినా కూడా యావత్ వేళ తెలుగు రాష్ట్రాల్లో అన్నింటిలోనూ కూడా ప్రతి చోట కూడా ఎంతో ఘనంగా ఆయన యొక్క జయంతి అవనండి, ఆయన వర్ధంతి అవనండి జరుపుకుంటూ ఉన్నారంటే ఆయన ఏ రకంగా పేదల పట్ల ఆయన ఒక గుండు చప్పుడుగా. ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు భారీగా లభ్యమైన పేలుడు పదార్థాల సామాగ్రి, మారణాయుధాలు. అన్నమయ్య జిల్లా రాయచోటి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్, ఐఏఎస్
జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ 2025 జూన్ 30న తమిళనాడు పోలీసులు పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్టు వారెంట్లను అమలు చేశారు. ఈ నిందితులు 1999 నుండి పరారీలో ఉండగా వారు గత 20 సంవత్సరాలుగా నివసిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి రాయచోటిలోని కొత్తపల్లి మరియు మహబూబ్ బాషా వీధిలో ఉన్న నిందితుల ఇళ్లను చట్టపరమైన విధానాల ద్వారా శోధించారని, ఈ గృహ శోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయని, వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు తయారు చేయవచ్చునని, ఈ పదార్థాలు భారతదేశ పౌరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయని, ఈ శోధనలో దేశ స్థాయిలో ప్రమాదం నివారించబడిందని తెలియజేశారు. అబూబకర్ సిద్దిక్ మరియు మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి ఈ సామాగ్రిని పోలీస్ బృందం స్వాధీనం చేసుకున్నదని, వీరు ఆల్ ఉమా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగిన వారిగా గుర్తించబడ్డారని తెలియజేశారు. ఇంకా ఇతర సహచర నిందితుల వివరాలు గుర్తించే పనిలో ఉన్నారని, మరిన్ని వివరాల తర్వాత అడ్వైజరీ తెలియజేయబడతాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత అన్నమయ్య పోలీసు ఈ గత 3 సంవత్సరాల్లో నిన్న ఈ 2-3 రోజులు అనేది చాలా క్లిష్టమైన దాన్ని మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం 1998-99లో ఈ కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనమాలు కానీ ఎవరికీ లేకపోవటం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు NBW ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం మనం అడిగినారు. మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆనమాళ్ళ ప్రకారం వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళంతా పంచుకోలేదు. తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అంతా ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది. అది మీరు ముందెందుకు చెప్పలేదంటే ఇక్కడ మీరు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు, ఏదన్నా జరగచ్చు అని మీకు చెప్పలేదన్నారు. తర్వాత అన్నమయ్య ఎస్పీ గారి ఆధ్వర్యంలో రాయచోటి డిఎస్పీ గారు, టౌన్ సిఐ గారు, ఇంకా ఇక్కడ రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే 2 అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనం సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ స్థానికులను ఎవరినైతే వివాహం చేసుకున్న 2 మహిళలకు కూడా ముందు మనకి సెర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసులని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటంకంలన్నింటినీ మనం అధిగమించి మనం సెర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి, విధ్వంసకర సామాగ్రి, కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా మనకు లభ్యమైంది. తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది. తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి విచారిస్తే ఈ కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్ కేసు, ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, బెంగళూరులో 2013లో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇది అబూబకర్ సిద్దిక్ అలియాస్ అమరుల్లా అనే వ్యక్తి ప్రథమ నిందితుడు. వీళ్ళంతా కూడా అల్ ఉమా ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వీళ్ళు ఏంటంటే హదీస్ అనే శాఖ, ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు ఛాందస్వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. సో అత్యధికంగా ఈ ISIS కానీ ఈ అల్ ఉమా కానీ ఇదంతా కూడా ఒకే రకమైన భావజాలానికి ప్రేరేపించబడి పనిచేసే వాళ్ళు అనమాట. సో
సో వీళ్ళ రైడ్స్లో ఏంటంటే వీళ్ళు భారతదేశంలో అనేక నగరాలు వీళ్ళు పర్యటించున్నారు. వీళ్ళకి వివిధ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దానికి సంబంధించినవి కూడా చాలా ఆధారాలు దొరికాయి. అలాగే ఈ అబూబకర్ సిద్దికి అమాలనా అనే వ్యక్తి బహుపర్యాయాలు గల్ఫ్ దేశాలకు కూడా పర్యటించున్నారు. ఇవన్నిటి మీద కూడా మనకు లోతైన విచారణ చేపట్టి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇతర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అందరూ సహకారం తీసుకుంటే అసలు వీళ్ళు భవిష్యత్తులో ఏమి తలపెట్టారనేది ఇక్కడ వాళ్ళకు సంబంధించిన 1 అలాంటిది యాక్చువల్గా అయితే ఇప్పటికి ఎంతమందిని రిక్రూట్ చేశారు, ట్రైనింగ్ ఇచ్చారు, ఇట్లా కొంతమంది. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను తిరుపతి బీజేపీ నార్త్ మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి కొర్లజంట బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక్ ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో మన్యం వీరుడు, అసమాన ప్రతిభ గల స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వతంత్ర సముపార్జనకు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు లోక్ ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం యాదవ్, మల్లారపు రవిప్రసాద్, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలు హరినాథ్, విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ప్రజల కొరకు తన ప్రాణాలని అర్పించిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా అతన్ని స్మరించుకుంటూ అతని ఆశయాల్ని నెరవేర్చాలని ప్రజల్ని కోరుకుంటున్నాము. ఇట్లు బీజేపీ పార్టీ తిరుపతి నార్త్ మండలం అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి సందర్భంగా ఎవరైతే మన్యం వీడు అనుకుంటున్నారో అల్లూరి సీతారామరాజు గారు ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం జరిపి అటవీకులు ఎవరైతే ఉన్నారో అటవీకులకి న్యాయం జరిగేలా అనేక ఉద్యమాలు చేపట్టి జైలుకి పోయి పడాల అదే బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చంపబడిన వ్యక్తి. అతని యొక్క ఈ భారతదేశానికి ఎంతో కృషి చేశారు. భారత ప్రజలకు మరి అటవీకులకు ఎవరైతే పేద బడుగు వర్గాల్లో వాళ్ళకంతా కూడా కృషి చేశారో ఆయన ఆశీర్వాదం కోసం ఇవాళ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జయంతి మరియు పింగళి వెంకయ్య వర్ధంతి వేడుకలను తిరుపతి చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధులు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 62వ వర్ధంతి మరియు మన్యం వీరుడు అసమాన ప్రతిభ గల స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి పింగళి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వతంత్ర సముపార్జనకు అల్లూరి సీతారామరాజు మరియు పింగళి వెంకయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ వసంత కుమార్, శాంబోలు హరినాథ్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, క్యాషియర్ డివిఎస్ హారిక, ఆఫీస్ అసిస్టెంట్ డి లీలావతి, గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. వెంకయ్య గారు జాతీయ పతాక రూపకర్త పింగళ వెంకయ్య గారు, పింగళ వెంకయ్య గారు, జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. చిగోర ఆధ్యాత్మిక కేంద్రం మాడవీధి తిరుపతిలో భారత జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగినవి. ఆయన మన దేశానికి
స్వతంత్రం రాక ముందు నుంచే ఒక పతాకాన్ని రూపొందించి మనకు భారతీయులందరూ కూడా ఏక తాటిపై స్వతంత్ర పోరాటం జరపడానికి ఆద్యులైనారు. ఈరోజు ఆయనకి జోహార్గా నివాళులు అర్పిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.